ఫ్రెండ్స్, మీరు నా వీడియో పైన వస్తారంటే కల్కి మూవీ గురించి మొత్తం మీరు తెలుసుకున్నట్టు. మీరు లాస్ట్ వరకు అయితే నా వీడియోని చూస్తుంటే మీరు కల్కి మూవీ చూడని అవసరం కూడా లేదు. అంత క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ సీన్స్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి. ఎందుకు కల్కిని ఇంత హైలైట్ చేస్తున్నారంటే ఇండియా నుంచి వచ్చే ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉండే మూవీ అనేసి మన ఇండియన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ వీడియోలో కొంచెం మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే సారీ, ఎందుకంటే మూవీ అలా ఉంది, మనం ఏం చేయలేము. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం. మన వీడియోలో ఫస్ట్ పాయింట్, ఎవరైనా హాలీవుడ్ మూవీ చూసే వాళ్ళు ఉంటే మనకి కొంచెం ఈ మూవీ కాపీ పేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మూవీలో చూసుంటే హీరో బౌంటీ కోసం వెతుకుతాడు, వాళ్ళందరూ వెతుకుతారు. మీకు ఈ బౌంటీ అంటే ఏందో తెలియదు, ఫస్ట్ టైం పరిచయం. ఇది హాలీవుడ్లో అలిటా బ్యాటిల్ ఏంజెల్ అనే మూవీ నుంచి కాపీ కొట్టినది. ఇది కొంచెం మొత్తం సినిమా కాదు, జస్ట్ కొంచెం సీన్స్ కాపీ కొట్టారు. ఆ బౌంటీ అనేది, ఆ క్యాచప్ చేసేది, ఆ సీన్స్. ఒకవేళ మీరు అలిటా బ్యాటిల్ ఏంజెల్ చూస్తుంటే మీకు ఈ మూవీ గురించి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సినిమా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ప్రభాస్ దగ్గర, ప్రభాస్ ఉంటే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ సీన్ మొత్తం మనకు అలిటా బ్యాటిల్ ఏంజెల్ మూవీలో సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్గా అనిపిస్తుంది. మనకి కాపీ పేస్ట్గా ఆ పైనుండే ఆ అద్భుతం ఉంటుంది అంటారు, ఆ స్వర్గం ఉంటుంది అంటారు, ఆ సీన్ మొత్తం అలిటా బ్యాటిల్ ఏంజెల్లో ఉంటుంది. మనకి ఇక్కడ సుప్రీం అనేసి ఉంది, అక్కడ కూడా వేరే నేమ్తో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ హెడ్కు ఉండే స్టోన్ కానీ అదంతా కొంచెం అలిటా బ్యాటిల్ ఏంజిల్లో ఉండే టైప్ ఉంటుంది. నాకైతే కొంచెం కాపీ అనిపించింది. కాపీ అనిపించడం కాదు కానీ అది కొంచెం ఆ సీన్ కాపీ పేస్టే. పాయింట్ నెంబర్ 3, థర్డ్ పాయింట్ ఏంటంటే, థర్డ్ పాయింట్ అండ్ మెయిన్ పాయింట్, మూవీకి మెయిన్ పాయింట్, మనకి ఈ మూవీ మహాభారతం నుంచి తీసుకున్నారు అంటున్నారు కదా, అది నిజమే. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్, ఇండియా నుంచి ఏ మూవీ వచ్చినా 100% గాడ్కి రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్స్ నమ్మేది ఏంటంటే మన దేవుడు లేనిది సృష్టి లేదు అన్నట్టు నమ్ముతారు. దట్స్ వై ఆ సీన్స్ కూడా కొంచెం మూవీలో యాడ్ చేశారు. మనం ఇప్పుడు ఫోర్త్ పాయింట్లోకి వచ్చేస్తే, మన బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకోని ఉంది కదా, ఆమె కడుపులో మనకి శ్రీకృష్ణుడు పుడతాడనేసి నమ్ముతారు. శ్రీకృష్ణుడు పుట్టడం వల్ల మనకి ప్రపంచం మొత్తం మళ్ళీ మారుతుంది, ఈ కాశీలో మళ్ళీ నీళ్ళు వస్తాయి, ప్రపంచం మొత్తం మారుతుంది అని నమ్ముతారు. అందుకోసమని దీపికా పదుకోనిని మూవీలో హైలైట్ చేశారు, చాలా హైలైట్ చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ద సినిమా. ఫిఫ్త్ పాయింట్, మ్యూజిక్ అంటావా, మ్యూజిక్ గురించి చెప్పని అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క మ్యూజిక్ని ఒక్కొక్క మూవీ నుంచి తీసుకున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తేనే, చిన్న వీడియో చేస్తేనే ఎక్కడెక్కడికైనా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పెద్ద మూవీ చేయాలంటే ఎన్ని సాంగ్స్, ఎన్ని మ్యూజిక్ సిచ్యువేషన్కి తగ్గట్టు. అందుకోసమని కొన్ని మూవీస్ నుంచి కాపీ కొట్టినట్టు అయితే మనకు అనిపిస్తుంది. మన మూవీలో విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కూడా చాలా న్యాయమే చేశారు. అంటే విఎఫ్ఎక్స్ ఓవర్లోడెడ్ కాకుండా, అది కూడా తక్కువ కాకుండా బ్యాలెన్సింగ్గా విఎఫ్ఎక్స్ ఉంటాయి. మనకు విఎఫ్ఎక్స్తో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియలేనంత స్టైల్లో ఉంటాయి. ఇప్పుడు మీలో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారనుకో, మీరు ఇప్పుడు ప్రభాస్ కోసం సినిమా చూద్దాం అనుకున్నారనుకో, కొంచెం మీకు సాటిస్ఫైగా అనిపించదు. ఎందుకంటే మనకు బాహుబలిలో ఉన్నంత ఉంటుంది ఇందులో. ఎందుకంటే కొంచెం ప్రభాస్ని హైలైట్ చేయలేరు ఈ మూవీలో. నాకు ఈ మూవీలో ప్రభాస్ ఎక్కడ హైలైట్ అవుతుంది అయితే లాస్ట్ 10 minutesలో ఉండే సీన్ ఉంటుంది, బట్టలు చింపేసుకోవాలనిపిస్తుంది. ఆ సీన్లో ప్రభాస్ని హైలైట్ అంటే హైలైట్. మనకు పార్ట్ 2లో ప్రభాస్ని హైలైట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఓకే, చూడొచ్చు. బట్ మీరు అనుకున్నంత, మనం ఎక్స్పెక్ట్ చేసినంత మూవీ మాత్రం 1లో లేదు. మనకి 2లో గిట్లా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మన దాంట్లో ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, కమల్ హాసన్ కూడా ఉన్నాడు అందులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు సినిమా గురించి ఫుల్ రివ్యూ కాదు కానీ సినిమా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే సినిమాలో ఉండే మెయిన్ పాయింట్స్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ మన టాపిక్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి కామెంట్ చేస్తే అప్పుడు మనం సినిమా గురించి ఫుల్ వీడియో చేసుకుందాం.